ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామాన్న మీ అందరికీ వందనాలు. ఈ క్రీస్తులోనికి మారుట అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి తిరిగి మీ అందరికీ స్వాగతం. గత 6 ఎపిసోడ్లుగా మనమందరం దేవునిలో బలపడుతూ ఆయన రూపంలోనికి పూర్తిగా మారిపోవడానికి ఆయన మనకి సహాయం చేస్తూ వస్తున్నాడు. ఈరోజు మరొక అంశంతో ఆయన మనతో మాట్లాడడానికి సిద్ధపడుతుండగా మనం కూడా మన హృదయాలను వినడానికి సిద్ధపరచుకుందాం. గత 6 ఎపిసోడ్లుగా క్రీస్తులోనికి మారాలంటే ఆయన యొక్క లక్షణాలు మనకు తెలిసి ఉండాలని, అది ప్రేమించే లక్షణము, తగ్గించుకునే లక్షణము, సహించే లక్షణము, క్షమించే లక్షణము అని గత 6 ఎపిసోడ్లుగా మనం ధ్యానం చేస్తూ వస్తుండగా ఈ 7వ ఎపిసోడ్కి కూడా ఆయన సహాయాన్ని బట్టి మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు మనం ధ్యానం చేసే అంశము మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ లక్షణాన్ని మన జీవితంలో అవలంబించుకున్నప్పుడు మనం ఎంతో ఆనందంగా, ఎంతో సంతృప్తిగా ఈ లోకంలో జీవించగలమని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందులో ఒక లక్షణమే ఆ యేసుక్రీస్తు లక్షణమే సేవకత్వం. ఆయన ఒకరికి సేవ చేయడానికి ఇష్టపడేవాడు. బైబిల్లో చూచినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయంలో చివరి ఆయన గడిపిన రాత్రి ఆయన శిష్యుల పాదాలు కడిగినట్లుగా మనం చూడగలం. ఆయన ప్రభువులకు ప్రభు అయి ఉండి, దేవుళ్లకు దేవుడై ఉండి, ఆయన గనుడై ఉండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠమన్న అంత మహోన్నత దేవుడై ఉండి శిష్యులు పాదాలు కడిగాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, ఆయన సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు. మనిషి కుమారుడు ఈ లోకానికి పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెనని మనం చూడగలం. ఈ వచనాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఆయన సేవ చేయడానికి ఇష్టపడేవాడు, ఇతరులకి ఆయన సహాయం చేయడానికి ఇష్టపడేవాడు. రెండవదిగా చూసినట్లయితే ఆయన కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత అక్కడున్న జనులందరూ ఆకలితో ఉన్న సమయాల్లో ఆయన వారందరినీ తిరిగి పంపేయచ్చు, కానీ ఆయన వారికి ఆహారం పెట్టి పంపించాడు. అక్కడ కూడా ఆయన విధానం మనకి కనబడుతుంది. అయ్యో, జనులు 3 రోజుల నుండి ఆకలి దప్పిగలుతూ ఉన్నారే, వీరిని ఎలా పంపించగలను అని చెప్పి ఆయన మహోన్నత దేవుడు గనక, ఆశ్చర్యకారుడు గనక ఆయన ఉన్నత స్థితిని మరొకసారి వారికి సేవ చేయడానికి ఉపయోగించుకున్నాడు. ఆయన ఈరోజు ఆయన యొక్క సేవకత్వంలో నుండి మనం ఒక 2-3 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనం మనం చూసినప్పుడు, మనిషి కుమారుడు ఈ లోకానికి పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకు వచ్చెను అనే వాక్యాన్ని బట్టి మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఆయన మహోన్నత దేవుడై ఉండి కూడా మనుషులమైన మనకి ఆయన సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడే మనకి సేవ చేస్తున్నప్పుడు మనము ఆయన రూపంలో సృజింపబడ్డాం కదా, మరి ఆయన రూపంలో సృజింపబడ్డ మనము మన తోటి సహోదరుల పట్ల ఎంత సేవా విధానం కలిగి ఉండాలో ఆలోచించుకోండి. ఇలా సేవకత్వం లక్షణం కలిగిన ఒక స్త్రీ మనకి బైబిల్లో కనబడుతుంది. ఈ మత్తయి సువార్తలో మనకి ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. ఈమె యేసు ప్రభుల వారికి తల్లి. మరియమ్మకి దేవదూత ప్రత్యక్షమైనప్పుడు దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో నీవు గర్భాన్ని ధరించబోతున్నావు, అది పరిశుద్ధాత్మ వలనే అని అన్న సమయాల్లో ఆ స్థానంలో ఒకవేళ మనమే ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా దానికి నో చెప్తాం. ఎందుకంటే ఈ లోక సందర్భాన్ని బట్టి, ఈ లోకానికి ఉన్న ఆచారం బట్టి ఎవరైనా పెళ్లి కాకుండా గర్భం ధరిస్తే ఆమె తప్పు చేసినట్లు, పాపం చేసినట్లుగా ఈ లోకం పరిగణింపబడేలా చేస్తుంది మనల్ని. ఈ లోకం మన మీద ముద్ర వేస్తుంది. కానీ అటువంటి సమయాల్లో కూడా ఈ మరియమ్మ దేవుని కోసం ఆ నిందని భరించడానికి, ఆమె యొక్క సేవకత్వానికి ఆమె రుజువుగా, ఇగో నా ఏలినవాడా, నీ చిత్తమే జరగనివ్వి అని ఆమె అనగలిగింది. ప్రియ సహోదరి సహోదరుడారా, ఇటువంటి పరిస్థితే మనకి ఎదురైనప్పుడు దేవుని సేవకత్వం యొక్క లక్షణాన్ని మనం చూపించుకోవాలనుకున్నప్పుడు, ఎవరైనా మన యొద్దకు వచ్చి సహాయం అడిగినప్పుడు నీవు ఈ సేవకత్వ లక్షణాన్ని చూపించగలవా? ఇక్కడ మరియమ్మ విషయంలో మనకి కనిపించే అంశం ఏంటంటే, నా ఏలినవాడ నీ చిత్తమే జరగనిమ్ము అని అనిన తర్వాత ఈ విషయం ఊళ్ళో వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఆమె గర్భం దాల్చిన తర్వాత ఆమె శరీరంలో మార్పులు చూసి ఈమెకి ఇంకా పెళ్లి అవ్వకుండానే గర్భం దాల్చింది ఏంటని
అనేక మాటలు అని ఉంటారు, కానీ ఆమె తీసుకున్న తీర్మానం బట్టి ఆమె నిలబడింది. ఆమె ఆ నిందని భరించింది. మరి క్రైస్తవుడిగా నీవు జన్మించావే, క్రైస్తవుడిగా నూతనంగా జన్మించిన నీవు క్రీస్తు కోసం శ్రమ పడగలవా? క్రీస్తు కోసం నీకు వచ్చిన నిందని నీవు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నావా? పౌలు అన్నట్లుగా క్రీస్తు కొరకు నింద ఒక గొప్ప భాగ్యంగా ఎంచుకుంటున్నాను అని అన్నాడే. నీవు నీ కుటుంబంలో దేవునిని నమ్ముకున్నావు కదా, నీవు నీ క్రీస్తు కోసం నీవు ఆ నిందని స్వీకరించగలవా? నీవు నీ క్రీస్తు కోసం ఆ సేవకత్వ యొక్క లక్షణాన్ని నీవు అన్వయించుకోగలుగుతున్నావా నీ జీవితానికి? మనం ఈ మరియమ్మ జీవితాన్ని చూచినప్పుడు మనకి ఏమర్థం అవ్వాలంటే, మనకి సేవకత్వపు యొక్క లక్షణం రావాలంటే మొదటిగా మనం ఎస్ చెప్పడం రావాలి. అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మిమ్మల్ని ఎవరైనా ఏదన్నా పని చేయమన్నప్పుడు దానికి మీరు ఓకే నేను చేస్తాను అని దానికి ఎస్ చెప్పగలిగితే మీరు ఆ సేవకత్వాన్ని మీరు ఖచ్చితంగా అలవాటు చేసుకోగలరు. ఈ సేవకత్వం అంటే ఒకరి చేత గుర్తింపబడడం కాదు, కానీ ఈ సేవకత్వం అంటే ఏంటంటే మనం చేసే పనుల్లో దేవుడు చూస్తున్నాడు, ఆయనకి మహిమ రావాలి అని మనం ప్రేమతో చేయడమే ఇది సేవకత్వపు యొక్క లక్షణంలోనికి వస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఎవరైనా మన ఇంటికి భిక్షాయాటన చేసుకుంటూ వచ్చారనుకోండి, వాళ్ళ మీద చిరాకు పడుతూ ఈ సమయంలోనే రావాలా అని చిరాకు పడుతూ వారికి మనం ఏదైనా ఇచ్చామనుకోండి, దాని ద్వారా దేవునికి మహిమ రాదు. అక్కడ నీ సేవకత్వపు యొక్క లక్షణం కనబడదు. అక్కడే మీరు ఇలా సాయం చేయొచ్చు. ఎవరైనా వచ్చినప్పుడు మీ ఇంటికి వారికి మీరు ప్రేమతో ఇదిగో మా ఇంటిలో ఇది ఉంది, నీవు ఆకలితో అలమటించుతున్నావు గనక నా ఇంటిలో ఇది మాత్రమే ఉంది అని నీవు అతనికి ఏమైనా ఇవ్వగలిగావంటే అక్కడ నీ దేవుడు మహిమ పరచబడతాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం, ఈ సేవకత్వపు లక్షణం మనకి రావాలంటే మనం ముఖ్యంగా దేనికైనా మనం ఎస్ చెప్పడం రావాలి. మనకి ఎవరైనా పని చెప్పినప్పుడు అది మందిరంలో అవ్వచ్చు, లేక మీ కుటుంబంలో అవ్వచ్చు, లేక మీ స్నేహితుల పట్ల అవ్వచ్చు, అది దైవానుసారంగా ఉన్న సమయాల్లో మీరు ఆ పని చేయడం వల్ల దేవునికి మహిమ వస్తుంది అన్న సమయాల్లో, దేవుని సువార్త ఖచ్చితంగా ప్రకటింపబడుతుంది అన్న సమయాల్లో మీరు అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకంగా ఉండకూడదు. ఇటువంటి సేవకత్వం యొక్క లక్షణము అవలంబించుకొని అక్కడ క్రీస్తును ప్రకటింపగలిగితే, అక్కడ మరియమ్మ ఎలాగైతే పరలోక రాజ్యానికి చేరబడిందో నీవు నేను కూడా ఖచ్చితంగా పరలోక రాజ్యం చేరగలం. చిన్న ప్రార్థన. గరుడైన దేవా, నీ నామానికి వందనాలు. ఈరోజు మాతో మాట్లాడిన దేవా, చాలా క్లుప్తంగా ఈరోజు మేము నేర్చుకోవాల్సిన అంశం, మేము సేవకత్వం లక్షణం కలిగి ఉండాలని మేము తెలుసుకున్నాం. కాబట్టి ప్రభువా, నిన్నే మాదిరిగా చేసుకొని మేము సేవకత్వం లక్షణం కలిగి ఉండి నిన్ను మహిమపరచుటకు మీరే కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.